దాదాపు 200 మంది స్టూడెంట్స్ హైదరాబాద్ లో ఇప్పుడు ధర్నా చేస్తున్నారు. దేనికి? అసలు ఈ జియో 97 ఏదైతే గవర్నమెంట్ పాస్ చేద్దాం అనుకుంటుందో దాన్ని ఎలాగైనా రద్దు చేయాలని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు ధర్నా చేస్తున్నారు. ఈ జియో 97 ని శక్తి అనే పేరుతో తీసుకొస్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ కొత్తగా పెట్టేది దీని పేరు శక్తి అని చెప్పి. పాత పేరు ఏంటంటే లేబర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్, దాని అసలు పేరు. అంటే ఇప్పుడు డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే చదువుతున్నారో, అంటే చదివిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళకి కావాల్సిన స్కిల్ అనేది ఈ శక్తి ద్వారా వాళ్ళకి నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత ఏదే కంపెనీకి వాళ్ళ అవసరం ఉన్నదో ఆ కంపెనీకి స్టూడెంట్స్ ని పంపుతారు. ఇది శక్తి యొక్క మెయిన్ స్కీమ్. ఇక్కడ స్టూడెంట్స్ భయం ఏదైతే ఉన్నదో వాళ్ళ భయం ఏంటంటే, ఇప్పుడు బీటెక్ వెళ్ళారు అనుకో, డైరెక్ట్ గా సెకండ్ ఇయర్కి వెళ్తారు లేటరల్ ఎంట్రీ కింద. ఒకవేళ శక్తి స్కీమ్ అనేది అమలైందంటే సెకండ్ ఇయర్ నుంచి కాకుండా మళ్ళీ ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు మళ్ళీ కంటిన్యూ చేయాలని చెప్పేసి వాళ్ళ భయం. చాలా మంది అనుకుంటారు ఈ స్కీమ్ ద్వారా జాబ్స్ వస్తున్నాయి స్టూడెంట్స్ కి అని చెప్పి. నిజం చెప్పాలంటే ఈ జాబ్స్ అనేవి వాళ్ళకి ఎందుకు పని చేయవు. ఓపెన్ ఫ్యాక్ట్ గా చెప్తున్నా ఏంటంటే, వాళ్ళు ఒక లేబర్ కింద వెళ్తారు తప్ప యాజ్ ఇంజనీర్ కింద వెళ్ళరు. డిప్లొమా కోర్స్ అనేది ఒక కోర్స్ అంతే, అది గ్రాడ్యుయేషన్ లెక్కలోకి రాదు. 3 ఏళ్ళు కష్టపడి చదువుకున్న తర్వాత లేబర్ కింద వెళ్తావా లేకపోతే ఇంజనీర్ కింద వెళ్తారా మీరు జాబ్ కి? సో ఇది మెయిన్ స్టూడెంట్స్ భయం. మళ్ళీ 4 years చదవాలి బీటెక్ అనేది. సో దీని గురించి ప్రతి అప్డేట్ కూడా నేను పెడతా ఉంటాను టైం టు టైం. మన పేజ్ ని ఫాలో చేసుకోండి.